హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మిల్కీ డాడీ. సో ఈరోజు అయితే మనం ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ గురించి ప్రివ్యూ అయితే చేయబోతున్నాను. సో ముందుగా మీరైతే వీడియోకి అయితే లైక్ కొట్టండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ ఐపీఎల్కి సంబంధించిన ఎనీ అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా ఛానల్ అయితే దొరుకుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీరు లైక్ కొడితే నా ఛానల్ కొంతమందికి నా వీడియోస్ అయితే రీచ్ అవుతాయి. సో నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్లీజ్ ఓకే, ఇప్పుడైతే మనం వచ్చేద్దాం టాపిక్లోకి. సో నిన్నైతే ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ జరిగింది. సో జీటీ అయితే టాస్ గెలిచారు. ఈ ఇదైతే అహ్మదాబాద్లో మ్యాచ్ జరిగింది. సో వాళ్ళైతే టాస్ గెలిచి ఫస్ట్ మేము ఫీల్డింగ్ చేస్తామన్నారు. సో చాలా మంచి డెసిషన్ అయితే తీసుకున్నాం. మ్యాక్సిమం ఐపీఎల్లో అయితే ఏ టీం అయినా ఫస్ట్ అయితే టాస్ గెలిచినప్పుడు వాళ్ళు ఫీల్డింగ్ చేస్తామని అంటున్నారు. సో ఎందుకంటే అదొక అడ్వాంటేజ్. మ్యాక్సిమం అన్ని చేజింగ్లోనే గెలిచినాయి టీంలన్నీ. సో అలాగా వాళ్ళైతే ముందుగా ఫీల్డింగ్ అయితే తీసుకున్నారు. ఆర్సీబీ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. సో ఆర్సీబీ అయితే అనుకున్న స్టార్ట్ అయితే రాలేదు వాళ్ళకి. స్టార్టింగ్లో బెత్తల్ అయితే అవుట్ అయిపోయాడు. తర్వాత విరాట్ కోహ్లీ మంచిగానే ఆడాడు పవర్ ప్లేలో, కానీ విరాట్ కోహ్లీ కూడా అవుట్ అయిపోయాడు. సో వాళ్ళ బ్యాటింగ్లో చెప్పుకోవడం పెద్ద అయితే ప్లస్ అయితే ఏం లేదు. సో వాళ్ళకున్న ఒకే ఒక బ్యాటింగ్లో మంచి విషయం ఏం చెప్పుకోవడం అంటే వాళ్ళకి పడిక్కల్ అయితే ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసాడు భయ్య. సో ఒక పక్క మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు, కానీ అతనికైతే సరైన సపోర్ట్ అయితే లభించలేదు. ఎవరు కూడా ఎక్కువసేపు క్లియర్లో నిలబడలేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఎంతసేపు హిట్టింగ్ చేద్దామని చూశారు, కానీ ఎవరు కూడా ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేద్దామని అయితే అనుకోలేదు. సో అక్కడైతే ఆర్సీబీకి అయితే చాలా పెద్ద దెబ్బ అయిపోయింది. సో దానివల్ల అయితే ఒక స్కోర్ కూడా 150 రేంజ్లో అయితే కొట్టారు. అదైతే సరిపోలేదు స్కోరు, కానీ మొత్తానికి మంచి తక్కువ స్కోర్కి అయితే రిస్ట్రిక్ట్ చేశారు. జీటీ బౌలింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్ చేశాడు. సిరాజ్, రబాడా వాళ్ళైతే చాలా మంచి స్పెల్ అయితే చేశారు. రషీద్ ఖాన్ అందరూ మంచి బౌలింగ్ వేసి మొత్తాన్ని కట్టడి చేశారు. సో ఇప్పుడు మన జీటీ బ్యాటింగ్ మీద మాట్లాడుకుంటే వాళ్ళ ఓపెనర్లు చాలా ఎక్సలెంట్గా ఆడారు. కానీ అంటే ఎక్సలెంట్గా అంటే ఇప్పుడు సాయి సుదర్శన్ అయితే ఈ మ్యాచ్ సరిగా పర్ఫామ్ చేయలేదు, ప్రీవియస్ మ్యాచ్లో బాగా ఆడాడు. సో అదొక కొంచెం డిసడ్వాంటేజ్ అని చెప్పాలి. కానీ శుభ్మన్ గిల్ ఎక్సలెంట్ బ్యాటింగ్ అయితే చేశాడు. కెప్టెన్సీ కూడా అలాగే చేశాడు. ఎవరికి ఎక్కడ ప్లేస్మెంట్స్ పెట్టాలో ఫీల్డింగ్లో సో అన్నీ ప్రాపర్గా అయితే పెట్టాడు. మంచి కెప్టెన్సీ చేశాడు. తన అప్రోచ్ అయితే చాలా బాగుంది ఈ ఇన్నింగ్స్లో. తక్కువ స్కోర్ అయినప్పటికీ పవర్ ప్లే అయితే బాగా టార్గెట్ చేశాడు. అతను టార్గెట్ చేసిన బౌలర్స్ కూడా టాప్ క్లాస్ బౌలర్స్. భువనేశ్వర్ కుమార్, హేజల్వుడ్ వీళ్ళనైతే మంచి ప్రెషర్లో అయితే పెట్టాడు. కానీ ఆర్సీబీ బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ అయితే ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. ఇతను శుభ్మన్ గిల్ని అవుట్ చేశాడు, సాయి సుదర్శన్ని అవుట్ చేశాడు. బట్లర్ క్యాచ్ అయితే జితేష్ కుమార్ వదిలేశాడు భయ్య, అదైతే బ్లండర్ మిస్టేక్ అని చెప్పుకోవాలి. సో బట్లర్ అయితే 39 రన్స్ క్రూషియల్ రన్స్ అయితే కొట్టాడు. సో అక్కడే మ్యాక్సిమం మ్యాచ్ అయితే అయిపోయింది. సో వన్ సైడ్ అయిపోయింది. తర్వాత వాషింగ్టన్ సుందర్ వచ్చాడు, పెద్దగా ఏం స్కోర్ చేయలేదు. తర్వాత వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ తివాటి అయితే ఈ మ్యాచ్లో బెస్ట్ నాక్ అయితే ఆడాడు. సో తనైతే ఫామ్లోకి వచ్చాడు. ఇదైతే జీటీకి అయితే మంచి ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. సో వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కూడా కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. వాళ్ళకి ముందు నుంచి ఏంటంటే స్టార్టింగ్ ఓపెనర్స్ ఆడితేనే మ్యాచ్లో అయితే గెలుస్తున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే కొంచెం అది పోయిందని చెప్పుకోవాలి. సో మంచి బ్యాటింగ్ అయితే చేశాడు. మొత్తానికి ఒక విన్నింగ్ నాకు ఆడాడు. మొత్తం మ్యాచ్ చివరి వరకు గెలిపించాడు. సో వరుసగా జీటీకి అయితే ఇంకో విజయం అయితే దొరికింది. సో జీటీ ఈ విజయం తర్వాత వాళ్ళు 5th ప్లేస్లో ఉండిపోయారు. కానీ వాళ్ళ నెట్ రన్ రేట్ అయితే బాగా ఇంప్రూవ్ అయింది. సో నెక్స్ట్ ఇలాగే ఒక 3 మ్యాచెస్ అయితే గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందని. ఈరోజు అయితే ఆర్ఆర్ వర్సెస్ టీసీ మ్యాచ్ అయితే ఉంది. సో ఆ మ్యాచ్ గురించి మామూలుగా మాట్లాడుకుందాం. సో ఈరోజు ఆర్ఆర్ అయితే 4th పొజిషన్ ఉంది, డీసీ అయితే
థింక్ సెవెంత్ పొజిషన్లో ఉన్నట్టుంది, సిక్స్త్ ఆర్ సెవెంత్. సో ఈరోజు కనుక డీసీ గెలిచింది అనుకోండి, డీసీ గెలిస్తే కనుక పాయింట్స్ టేబుల్లో మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో ఆర్ఆర్ గెలిస్తే మాత్రం టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ 12 పాయింట్లు అయితే ఉన్నాయి. ఇంకో 2 పాయింట్లు యాడ్ అవుతే ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోతారు. సో ఆల్రెడీ ఇంకా ఫిక్స్ అయిపోద్ది టాప్ 3 కూడా. చూద్దాము ఈరోజు ఎవరు గెలుస్తారని. సో అది గైస్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందైతే లైక్ కొట్టండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసింది. సరే అయితే ఉంటాను, బాయ్.